అమెరికాలో మా తెలిసిన తెలిసిన ఆవిడ బిడ్డ డెలివరీ అని చెప్పి వెళ్ళిందమ్మా. ఆ పాప అక్కడ డెలివరీ అయ్యింది. హాస్పిటల్ నుంచి పాపను తీసుకొచ్చారు, చిన్న బాబు పాపం. 3-4 రోజులు అయిపోయింది. ఆవిడ లోపల రూమ్లో ఉంది అనుకున్నారు వీళ్ళు. ఈ బాబు పాప హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్లో వాళ్ళు ఉన్నారు. దెన్ దే రియలైజ్డ్ షీ ఈజ్ నో మోర్. ఫిట్స్ వచ్చి లోపల చచ్చిపోయింది. ఆవిడ చూడలేకపోయారు. అంటే నెక్స్ట్ డోర్. వీ రియలీ డోంట్ నో వెన్ విల్ గో ఆఫ్. నిజం. సో చివరి క్షణం దాకా బతకడం నేర్చుకోవాలి, బతికించడం తెలుసుకోవాలి. బతకడం ఎట్లాగో చెప్పాలి, వరే దీనిరా ఇదిరా బతుకుదాంరా అని చెప్పి. నేను కూడా రోజు పిల్లలకి అదే చెప్తాను సార్. పక్క రూమ్లో నేను ఫోన్ చేయడం ఏంటి, పిలిస్తే అమ్మ ఏంటమ్మా అని వచ్చే పద్ధతి పోయింది. నౌ సిస్టమ్ గ్యాడ్జెట్స్ కేమ్. గ్యాడ్జెట్ ఏమంటారు దాన్ని, గ్యాడ్జెట్ బ్లాకింగ్ సిస్టమ్ ఏదో వచ్చిందమ్మా. పెట్టేయాలి సార్, పెట్టేయాల్సింది. అది ఆన్ చేసామనుకోండి మొత్తం ఇంటర్నెట్ అంతా ఆఫ్ అయిపోతుంది ఇంట్లో. కరెక్ట్. అప్పుడు జనాలందరూ డైనింగ్ టేబుల్కి వస్తారట, అమ్మ వాట్ హ్యాపెండ్, అరే లంచ్ టైం రా అంటుంది. అంతే. ఇట్ హ్యాస్ టు బి డన్, అదర్వైజ్ చాలా కష్టంగా ఉంది. నేను ఆఫీస్కి హడావిడిగా ఏదో బయలుదేరి అడుగు బయట పెట్టేస్తుంటేనే 2 మెట్లు ముందుకు దిగుతానో తెలిపేస్తారు టప్పున. నేనంటే అసలు ఏదైనా మర్చిపోయానా, లాస్ట్ మినిట్లో మీకు ఏదైనా పాలు స్టవ్ మీద పెట్టాను, కూరలో ఉప్పు వేయండి, లేదా స్టవ్ ఆఫ్ చేయండి, మూత పెట్టి, ఇవి కూడా చెప్పేవో ఉంటాయి కదా సార్. అది కూడా వాళ్ళు వినే పరిస్థితి ఉండదు అనమాట. అమ్మాయి వెళ్ళిపోయిందా, రైట్. ఈ ప్రపంచం ఎవరి కబంధ హస్తాలలో చిక్కిపోయింది ఈరోజు అంటే సోషల్ మీడియా కబంధ హస్తాలు, మొబైల్ ఫోన్ కబంధ హస్తము, రీల్స్ కబంధ హస్తము. ఏమో సార్, ఈ రోజుల్లో ప్రాజెక్ట్స్, దేశాల మధ్య ఉన్న స్నేహబంధాలు ఇదంతా ఒక పక్కన పెడితే అసలు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి బతికే జీవన విధానం మీద ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందనిపిస్తుంది సార్. 6 months బ్యాక్ అనుకుంటానమ్మా, అరుణాచలంకి వెళ్ళాను. అరుణాచలంకి వెళితే పరిక్రమ చేస్తున్నాను. పరిక్రమ చేస్తుంటే అసలు అడుగున గుట్కా, చూయింగ్, టొబాకో కనిపిస్తాయి. అందరూ సాధువులు సంతులు అందరూ వాళ్ళే. మళ్ళీ ఏమిటో అర్థం కాదు. దెన్ ఐ ఫెల్ట్ సో అనాయిడ్. సో ఎందుకో ఒక ఇంట్యూషన్ వచ్చింది అరుణాచలేశ్వరుడి దగ్గర, ఐ డూ సంథింగ్ ఫర్ దిస్ కంట్రీ. అంతే కదండి. అప్పుడు నేనేమనుకున్నానంటే ఎక్కడ చూసినా స్మోకింగ్, డ్రింకింగ్, ఇప్పుడు ఇంకా చూస్తే గంజాయి, తర్వాత డ్రగ్స్, ఆ తర్వాత ఈ అమ్మాయిల అభద్రతా భావన, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఐ ఫెల్ట్ లైక్ చలో అమ్మ ఊపిరాడక విలవిలలాడుతోందట. ఏ అమ్మ అంటే భారతమాత. మనం ఇట్లా అవుతే అమ్మకి ఊపిరాడుతుందా? ఊపిరి ఆడడం లేదే. కాబట్టి ఐ హ్యావ్ టు ఇన్ఫ్యూజ్ ద లైఫ్ ఇన్ టు భారతమాత అని బ్రీతింగ్ భారత్ అని ఒక పేరు పెట్టా ఆ మిషన్కి. దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఆ గుడ్ సిటిజనరీ మీద సమాజానికి ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూ ఉండాలి నేను. 2 గర్ల్స్ సేఫ్టీ మీద పనిచేయాలి. 3 డీ అడిక్షన్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ మీద వర్క్ చేయాలని, ఈ 3 దాని మీద లాస్ట్ 6 నెలల్లో సుమారు 50,000 మందితో మాట్లాడానమ్మా కేవలం దీని మీదే. సో సమ్హౌ వీ హ్యావ్ టు ఇన్ఫ్యూజ్ ద లైఫ్, ఇన్కల్కేట్ ద వాల్యూస్ ఇన్ టు ద సిస్టమ్. అది ఒక్కడితో సాధ్యమయ్యే పని కాదు. సమాజంలో ఉన్న ప్రజలందరినీ కూడా సెగ్రిగేట్ చేసుకుంటే తిండి లేనివాడు, షెల్టర్ లేనివాడు, చదువు లేనివాడు, ఉద్యోగాలు లేనివాళ్ళు, వాళ్ళ వాళ్ళు బతకలేని వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కష్టం కోసం, వాళ్ళ జీవన విధానం కోసం పరిగెడుతూ ఉంటారు. అది మంచి మార్గం ఎంచుకునే వాళ్ళు కొంతమంది, చెడు మార్గం ఎంచుకునే వాళ్ళు కొంతమంది. ఎవరైతే కష్టపడిన పైకి వచ్చారో, మోసాలు చేసి పైకి వచ్చారో, సెటిల్ అయిపోయి ఉన్నారో, వీళ్ళు మాత్రం చాలామంది నేను చూసిన సొసైటీలో నేను ఇంక సంపాదించేశాను, ఓకే దాన ధర్మాలు చేస్తున్నారు, నేనేం కాదనట్ల, కానీ ఎస్ దిస్ ఈస్ ద రైట్ టైం టు ఎంజాయ్ మై లైఫ్ అని వాళ్ళు చేయకూడని పనులు కూడా చాలా వరకు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని చూసి మొన్న కరోనా వచ్చిన తర్వాత నేను ఎంతకాలం బతుకుతానులే, ఇప్పుడు సిగరెట్ తాగకపోతే ఇంకెప్పుడు సిగరెట్ తాగుతాను, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోపోతే, ఇప్పుడు అమ్మాయిలతో నేను తిరగకపోతే, ఇప్పుడు అబ్బాయిలతో నేను తిరగకపోతే అన్నట్టుగా వీళ్ళు ఇప్పుడు కాక ఇంకెప్పుడు చేస్తా అన్నట్టుగా అయిపోయిందా. ఒక్కొక్క మార్పు అయితే భయంకరంగా కనపడుతుంది సార్. ఎంజాయ్ అంటేనే దేర్ ఈస్ ఎండ్ టు ద జాయ్. దానికి పరాకాష్ట ఏంటమ్మా, నాశనమే. ఓఆర్ఆర్లో ఎంజాయ్మెంట్ కోసం 140 kilometers స్పీడ్లో రేసింగ్ చేస్తున్నారు పిల్లలు. ఏమవుతున్నారు?
అవును. ఎంజాయ్మెంట్ కోసం డ్రింక్ చేసి కార్ నడుపుతున్నారు. ఏమవుతున్నారు? అవును. ఎవ్రీథింగ్ ఈజ్ నౌ వెరీ ఓపెన్ ఇన్ ద న్యూస్. సమాజంలో తెలుస్తుంది కదమ్మా. కరెక్ట్. సో దెర్ ఈస్ నో రియల్ జాయ్ ఇన్ ది ఎంజాయ్మెంట్. అంటే జాయ్ అంటే ఏంటో తెలుసా? ఐ రిమెంబర్ భగవాన్ సత్సాయిబాబా సేయింగ్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ జాయ్. జాయ్ అంటే జే అంటే జీసస్ ఫస్ట్, అంటే గాడ్ ఫస్ట్. ఓ అంటే అదర్స్ నెక్స్ట్. వై అంటే యూ లాస్ట్. జేఓఐ జాయ్ అంటే అయ్యా దేవుడు ఫస్ట్ పెట్టుకో, లోకాన్ని నెక్స్ట్ పెట్టుకో, లాస్ట్ నువ్వు ఉండు, అప్పుడు రియల్ జాయ్ వస్తుంది లైఫ్లో అంటారు. కరెక్ట్. అది జరుగుతుందా? రివర్స్ ఉంది మనంతా. ఫస్ట్ నేను, నాది, నా వాళ్ళు, నా వాళ్ళు కూడా కాదమ్మా, నేనే. నేను చచ్చిపోతున్నారు. ఇక వాడి గురించి వాడు ఆలోచిస్తున్నప్పుడు లోకం గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఇక దేవుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు? దేవుడి దగ్గర సినిమాటాకీస్లో ఎక్కువ జనం ఉంటారట. అవును. ఎందుకు అంటే అక్కడ పాపము ఇక్కడ పాపం తీర్చుకోవడం కోసం అని అట్లా. సో అక్కడికి వెళ్ళి బ్లాక్లో మళ్ళీ అక్కడ కూడా ఏదన్నా భక్తితో ఉంటారంటే 10,000 పెడితే ముగ్గురు వెళ్తారట. 20,000 నా దగ్గర డబ్బులు ఉన్నాయి, చలో దేవుడు, అరే దేవుడికి నీ డబ్బులు కావాలా? అక్కడ కూడా మన సిస్టమ్ మనం చూపిస్తాం. ఒక పర్టికులర్ ఏరియాలో రీసెంట్గా నేను ఒక గెస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంట్రీ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు రోడ్డు అసలు లేదు సార్. అంటే మొత్తం 2 వీలర్స్ పార్క్ చేస్తారు. 2 వీలర్స్ మీద కూర్చుని వాళ్ళ సిగరెట్లు, కాఫీలు, టీలు తాగుతున్నారు. బండి వస్తుంటే కనీసం హారన్ కొడుతున్నా కూడా బండి తీయడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అండ్ మరో జాओ వహా పే జాओ అంటాడు. ఇటు నుంచి వచ్చే వెహికల్ ఎటు వెళ్తుంది సార్? నేను ఇటు వస్తే యువతల నుంచి వచ్చి వెళ్ళేవాడు అంటాడు వాడు. అసలు పక్కడు గురించి ఆలోచించరా వీళ్ళు? రోడ్డు ఇంత చిన్న కారు వెళ్ళే వే కూడా ఉంచకుండా అంత పార్కింగ్. ఎంతమంది వస్తారండి పోలీసులు? ఎంతని ప్రక్షాళన చేయాలని ట్రై చేస్తారు. ఈ రోజు చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారు. ప్రతిరోజు ఎవరొచ్చి మనల్ని ఒక క్రమ పద్ధతులు నడిపిస్తారు? ఎవరికి వాళ్ళకి జ్ఞానం ఉండాలి కదా కొంచెం. ఈ ప్రక్షాళనకి పరాకాష్టే కరోనా లాంటి మహమ్మారులు రావడం. మనల్ని మనుషుల్లో ఇంకా రావాలి. ఇది సరిపోదు. మనల్ని మనం బాగు చేసుకునే అవకాశం మనం తీసుకోకపోతే ఇట్లాంటివి వస్తుంది దేశంలో, ప్రపంచంలో అని. ఐ రిమెంబర్ ఒక పెద్ద ఆయన, ఐ కీప్ పోస్టింగ్ సమ్ ఇంగ్లీష్ థాట్స్ ఎవ్రీ సండే యాజ్ సండే థాట్స్. ఆ సండే థాట్స్ చూసి ఒక పెద్ద ఆయన తెలుగులో ఆటవెలిది పద్యాలు రాశాడు. దాంట్లో ఒక పద్యం, చిత్రమైన గియ్యి చిత్తైన చెయ్యి, చిత్రమైన గియ్యి చిత్తైన చేయి, బ్రతుకు కుంచె నీదే ప్రతిభ నీదే, అమరగల్గు రంగుల దనేర్చితివేని, వినుర బాలచంద్ర వినయ సాంద్ర, వినుర బాలచంద్ర వినయ సాంద్ర. లైఫ్ ఇస్ లైక్ ఎ క్యాన్వాస్. ఇఫ్ యు వాంట్ పెయింట్ ఆర్ ఫెయింట్, వాట్ ఎవర్ నీ చేతులు ఉందిరా, నలిపి డస్ట్బిన్లో వేయచ్చు, లేదా మంచి చిత్రంలాగా మలవచ్చు. కానీ ఇప్పుడు ఎంతమంది తమ జీవితాలను క్యాన్వాస్లో పెయింట్ లాగా తీర్చిదిద్దుకోగలుగుతున్నారు? ప్రతిభ నీదే, కుంచె కూడా నీదే, బ్రష్ కూడా నీదే. ఇట్స్ ఆల్ అప్ టు యూ అనేది. సో వీ నీడ్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఆ డైరెక్షన్లో కరోనాలో ఇది ప్రక్షాళన అంటే గుర్తొచ్చింది. ఐ వాజ్ లైక్ క్రయింగ్ బిఫోర్ బాబాస్ ఆల్టర్. స్వామి, దిస్ ఈస్ ద టైమ్ దట్ ఐ యూస్ టు గో టు కాలేజెస్ అండ్ స్కూల్స్ బిఫోర్ ఎగ్జామ్స్, టాకింగ్ అబౌట్ టిప్స్ ఫర్ ఎగ్జామ్స్. ఎట్లయిపోయింది ఏంటి? I was crying. Then all of the sudden there was intuition. Hey, don't cry. You write a book for students. అని చెప్పి ఒక ఇంట్యూషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఇలాగా? అండ్ ఐ రియలైజ్డ్, లాస్ట్ 40 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాను, కొన్ని వందల వేల మందితో మాట్లాడుతున్నాను, లక్షల మందితో మాట్లాడుతున్నాను, ఎక్కడిదక్కడే మాట్లాడేసి వస్తున్నాను. రేపొద్దున నాకు గొంతు పోతే, రేపొద్దున నేను చచ్చిపోతే, రేపొద్దున మాట్లాడలేకపోతే ఎట్లా? నా భావనలు ఎక్కడ మనం ఎందుకనేమో స్వామి చెప్పారు అని ఐ స్టార్టెడ్ జాటింగ్ డౌన్ ద ఇష్యూస్ ఫేస్డ్ బై ద స్టూడెంట్స్ కమ్యూనిటీ.